ఎన్ని దెబ్బల్లో, ఎన్ని వేదనలో, ఎన్ని శోధనలో, ఎన్ని బాధల్లో మనకంత విలువ. హౌ కెన్ యూ టెల్ అ పర్సన్ ఇస్ వాల్యుబుల్? బై ద నంబర్ ఆఫ్ ఎనిమీస్, బై ద నంబర్ ఆఫ్ అటాక్స్ దట్ హీ హ్యాస్. ఒక విలువ లేని వ్యక్తులకి దాడులు ఉండవు. ఒక విలువ లేని వ్యక్తికి బెదిరింపులు ఉండదు. ఒక విలువ లేని వ్యక్తికి హింసలు ఉండవండి. నాకెందుకు ఈ దాడులు అంటే మీరు విలువైన వారు కాబట్టి. మీలో నుండి విలువైనది రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకనే దావీదు అంటాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. యోసేపు అంటాడు, మీరు కీడును ఉద్దేశించారు కానీ దేవుడు అది మేలుగా మార్చాడని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనంలో ఈ రీతిగా ఉంటుంది, నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసలోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను. మీరు సంతోషించగలుగుతారా? మీలో నుండి విలువైన పాఠాలు రాగలుగుతాయా? మీ జీవితం బట్టి అనేక మంది ఆశీర్వదించబడతారని నమ్ముతున్నారా? మీ జీవితంలో ఎటువంటి కీడు జరిగిందో అది దేవుడు సాక్ష్యంగా మారుస్తాడని నమ్ముతున్నారా? అవన్నీ చేస్తాడండి దేవుడు. ఎప్పుడు అని అంటే, నాకు వద్దు కాదు, దీని నుండి నేను ఏం నేర్చుకోగలుగుతానయ్యా, దీని నుండి నేను ఇంకా జ్ఞానంగా ఎలాగా నడుచుకోగలుగుతాను. రిమెంబర్, ద మోర్ యు ఆర్ అటాక్డ్, the more you are valuable. God bless you.